అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న ఆశలు చిగురించినప్పటికీ తాజా ఘటన ఉద్రిక్తతలను మరింత పెంచింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పెనుదుమారం రేపుతోంది. ఈ నౌక అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ధిక్కరించి ప్రయాణించడానికి ప్రయత్నించిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో యుఎస్ నేవీకి చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ స్ప్రూయెన్స్ తొలుత హెచ్చరికలు జారీ చేసి ఆపై నౌక ఇంజన్ రూంపై కాల్పులు జరిపి దానిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ నౌక అమెరికా దళాల ఆధీనంలో ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. తమ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ సాయుధ దొంగతనంగా అభివర్ణించింది. అమెరికా చర్య ఇరాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని, దీనికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఏప్రిల్ 7న కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో జరగాల్సిన 2వ దఫా శాంతి చర్చలకు హాజరు కావడానికి ఇరాన్ నిరాకరించింది. అమెరికా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని, దౌత్య చర్చల పేరుతో మోసం చేస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది. అమెరికా తన దూకుడు స్వభావాన్ని మార్చుకోకపోతే యుద్ధం అనివార్యమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ హెచ్చరించారు. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య వాతావరణం అత్యంత క్లిష్టంగా మారింది. చైనా సైతం అమెరికా చర్యలను ఖండించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. చైనా నుండి వస్తున్న ఈ నౌకను అడ్డుకోవడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా వ్యాఖ్యానించింది. ఇరాన్ ఇప్పటికే అమెరికా నౌకలపై డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా తన పట్టు సడలించకపోతే హెర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అది మరో భారీ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభం ముదరకుండా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.